కేసీఆర్ ఇచ్చిన ఎమ్మెల్సీ తీసుకున్నాడు. రేపు గణపూర్ నియోజకవర్గం నుంచి తన కూతురుకు టికెట్ ఇప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రయత్నాలు సరిపోవని కడియం శ్రీహరి గారు కేవలం తన కూతురుకు టికెట్ ఇప్పించుకోవడం కోసమే కేసీఆర్ని సమర్థించే వ్యాఖ్యలు చేసి తన బానిసత్వాన్ని చాటుకున్నాడు. కేసీఆర్ తన వర్గ దృక్పథానికి అనుగుణంగానే మాట్లాడిండు. కేసీఆర్ ఒక వేలమ దూర వర్గానికి సంబంధించిన వ్యక్తి. నిండు శాసనసభలో కూడా అవును నేను దూరనే అని చెప్పి మాట్లాడిండు. దొరలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గిట్టదు. తరతరాలుగా దొరల కాళ్ళకాడ బతికినట్టుగా బతికిన దళిత జాతుల్ని మేల్కొల్పినోడు, రిజర్వేషన్లు ఇచ్చినోడు, అవకాశాలు పెంచినోడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ చైతన్యంతోనే ఇవాళ దళితులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ ముందుకొచ్చారు. రిజర్వేషన్ ఫలాల వల్ల చదువుకుంటూ ఉద్యోగాలు చేయడమే కాకుండా రాజకీయంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు పొందుతూ గ్రామస్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు దళిత నాయకత్వం ఎదుగుతున్నది. ఈరోజు ఒక గ్రామంలో వార్డు మెంబర్ నుంచి ఒక గ్రామ సర్పంచ్గా ప్రారంభమై ప్రస్తుత దేశంలో ఈ దేశానికే మొదటి పౌరుడిగా రాష్ట్రపతి హోదాలో దళితుడు ఉన్నాడు. ఇవన్నీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పొందిన ఫలాలే. ఈ కడియం శ్రీహరి గారు కూడా రాష్ట్రంలో ఆయనకు గుర్తింపు, ఆయన పేరు వచ్చిందంటే ఆ మహానీయుడు రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ ఫలాలు పొందడం వల్లనే ఒకనాడు అడ్రస్ లేని వ్యక్తి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక పేరు రావడానికి, గౌరవం దక్కడానికి దారితీసింది. ఇవాళ రాజ్యాంగం అనేది లేకుండా పోతే రిజర్వేషన్లు ఉండవు. రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొంది పైకొచ్చిండు కడియం శ్రీహరి. ఆయనది ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరిలో పుట్టినోడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వరంగల్ మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు టీడీపీ నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. అప్పటి నుంచే కడియం శ్రీహరి అనే ఆయన వెలుగులోకి వచ్చాడు. అంటే పర్వతగిరిలో పుట్టిన వరంగల్కి వచ్చి పోటీ చేయడం వెనుక రిజర్వేషన్ ఉండడం వల్ల. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్ రాజు గెలిచాడు, కడియం శ్రీహరి గారు ఓడిపోయాడు. గన్పూర్ నియోజకవర్గం కూడా తన గన్పూర్ నియోజకవర్గ పరిధిలో తన గ్రామం లేకపోయినా ఆయన పుట్టిన ఊరు వర్ధన్నపేట నియోజకవర్గం అప్పుడు ఎస్సీ కాకపోయినా పక్క నియోజకవర్గంకి వచ్చి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యాడు. తన పుట్టిన గ్రామము వర్ధన్నపేటలో ఆ నియోజకవర్గం ఉంటే ఎందుకు ఆడ పోటీ చేయలేదు, పక్క నియోజకవర్గం వచ్చి ఎందుకు పోటీ చేశాడు? అప్పుడు జనరల్ అది, రిజర్వేషన్ ఇది. వర్ధన్నపేట జనరల్ అది, ఆయన పర్వతగిరి అందులో భాగం. జనరల్ స్థానాల్లో పోటీ చేయలేదు, రిజర్వేషన్కి వచ్చాడు. ఆ రిజర్వేషన్ ఉండడం వల్లనే నువ్వు ఇక్కడికి వచ్చావు, గెలిచావు, మంత్రి హోదా తీసుకున్నావు.
ఎన్నోసార్లు గెలిచావు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది అంబేద్కర్ సాధించిన నియోజకవర్గమైన రిజర్వేషన్. కడియం శ్రీహరి గారికి రాజకీయ భిక్ష పెట్టింది అంబేద్కర్ దయతో వచ్చిన ఎస్సీ నియోజకవర్గమైన గన్పూర్. నీ పుట్టిన నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయలేదు? పక్క నియోజకవర్గం వచ్చి పోటీ చేయడానికి కారణం ఏందన్నప్పుడు రిజర్వేషనే. అదే సమయంలో మొన్నటికి మొన్న పోయినసారి అంతకుముందు వరంగల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పార్లమెంటు నుంచి నువ్వు పోటీ చేశావు. కానీ నువ్వు రాజకీయాల్లో ముందుకెళ్తున్న సమయంలో హన్మకొండ వరంగల్ 2 జనరల్ పార్లమెంట్ సీట్లు, హన్మకొండ వరంగల్ 2 జనరల్ పార్లమెంట్ సీట్లు. మరి నువ్వు జనరల్ పార్లమెంట్ సీటుగా ఎప్పుడు కూడా లోక్సభ విషయంలో నువ్వు హన్మకొండలో పోటీ చేయలేదు, వరంగల్ పోటీ చేయలేదు. కేవలం వరంగల్ పార్లమెంట్ సీటు ఎస్సీ నియోజకవర్గం అయినాకనే నేను పోటీ చేశావు. నువ్వు లోక్సభకి వెళ్ళావు. నీ ఎదుగుదల అంతా రిజర్వేషన్ మీద ఆధారపడి ఉన్నది. నువ్వు ఎమ్మెల్యే అయినా, నువ్వు మంత్రి అయినా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు జనరల్ స్థానం నుంచి ఎదగలే. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు ఆ నియోజకవర్గ పరిధిలో, ఆ రిజర్వేషన్ పరిధిలో ఉండబడే నియోజకవర్గాల నుంచి నువ్వు ఎదిగావు. కేసీఆర్ అంటే దొరవర్గం కనుక దళితులకు వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం, అంబేద్కర్కి వ్యతిరేకం. కానీ ఏ అంబేద్కర్ అయితే రాజ్యాంగం అనే ఒక చెట్టు నాటాడు, ఆ చెట్టు ఫలాలు పొందినోడివి, ఆ చెట్టు నీడను బతికినోడివి, ఆ చెట్టు ఫలాలు పొంది అభివృద్ధికి వచ్చినోడివి. అంబేద్కర్ అనే మహానుభావుడు ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఒకటి రాస్తేనే అదొక చెట్టు ఉన్నది. ఆ చెట్టు నీడను బతికినోడివి, చెట్టు ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు పొంది అభివృద్ధి చెందినోడివి. అట్లాంటి చెట్టునే లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తుంటే, ఆ చెట్టునే లేకుండా దాన్ని నరికేయాలని చూస్తుంటే, చీమునెత్తురుంటే ఆ చెట్టును కాపాడే ప్రయత్నం చేయాలి. ఆ ఫలాలు ఈ తరానికే కాదు, రాబోయే తరాలు కూడా అందించాలి ఆ చెట్టు ఫలాలు. చీమునెత్తురు కడియం శ్రీహరి గారికి ఉంటే ఆ చెట్టును కాపాడడం కోసం బయటికి రావాలి. ఆ చెట్టును నరకాలని చూస్తున్న వ్యక్తిని వెంటాడాలి. అందుకోసం నువ్వు బయటకు వచ్చి ఆ చెట్టును కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడితేనే రిజర్వేషన్ కాపాడుకుంటాం. రిజర్వేషన్ కాపాడుకుంటేనే ఇంకా రాబోయే తరాలకు కూడా, మనకు, మన రాబోయే తరాలకు, మన బిడ్డలకు ఉపయోగపడుతుంది. చెట్టును కొట్టాలని, చెట్టును నరకాలని కేసీఆర్ చూస్తుంటే, ఆ చెట్టును నువ్వు నరకమని చెప్పి రాబోయే తరాలకు రాజ్యాంగం, రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి నువ్వు మాట్లాడడం అంటే కేవలం నీ కూతురు కోసం ఈ బానిసత్వాన్ని చేయడానికి, కేవలం నీ కూతురుకు టిక్కెట్ ఇప్పించుకోవడం కోసమే ఈ బానిసత్వం చేస్తున్నావు అనడానికి సాక్ష్యంగా నిలబడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో కడియం శ్రీహరి లాంటి దళారులు, కడియం శ్రీహరి లాంటి బానిసల వల్లనే దళితులు తమ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోతారు, అభివృద్ధికి దూరం అవుతున్నారు. ఈయనకు ఆత్మవంచన చేసుకున్నాడు ఉంటుండు. ఆత్మగౌరవం అనేది ఈయనకు వర్తించదు. ఒకవైపు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే, ఉపకులం నుండి వచ్చావు కదా అని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా మేము స్వాగతించిన వాళ్ళం. రాజయ్య గారి బర్తరఫ్ను వ్యతిరేకించి కూడా, రాజయ్య గారిని బర్తరఫ్ చేసిన విధానాన్ని వ్యతిరేకించి కూడా ఒక ఉపకులం నుంచి వచ్చిండు కదా అని చెప్పి మేము స్వాగతించిన వాళ్ళం. కానీ నిన్ను కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు పెట్టినా కూడా నీకు ఆత్మగౌరవం లేకుండా పోయింది. ఈరోజు కడియం శ్రీహరి లాంటి బానిసల వల్ల, కడియం శ్రీహరి లాంటి దళారుల వల్ల మాదిగా ఉపకులాల అస్తిత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదంలో పడ్డది.
మాదిగా ఉపకులాల రాజకీయ అస్తిత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదంలో పడ్డది.